దానిలో కూడా డెవలప్ చేస్తారని మాత్రం మీకు మాట ఇస్తున్నాం, మీకు గ్యారంటీగా. శ్రీనివాస్ గారు, విజయవాడకే కాకుండా దేశమంతటికి మత రాజకీయాలనే ఇప్పుడు పెద్ద సమస్యగా ఉన్నాయి. మీరు ఆమె అన్నట్టుగా మీరు దేవాదాయ మంత్రిగా ఉన్నప్పుడు అంతర్వేది రథం అని, సింహాలని, లేకపోతే ఇవని చాలా దాదాపు మీ గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉండి ప్రాతినిధ్యం వహించిన పార్టీ ఆయన సోదరుడు నిన్న కూడా విజయనగరంలో రామతీర్థం గురించి రాముడు వచ్చి కొలువయ్యాడు, కానీ అంతర్వేది సిబిఐ తీసుకోలేదా ఇప్పటికి కూడా? రెండవది, అంతర్వేది నుంచి ఇన్ని ఆలయాల మీద చాలా జరిగిందని చెప్పినప్పుడు సిబిఐ కాకపోయినా మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం తేల్చింది? ఏ శక్తులు ఒక పని కట్టుకొని ఇన్ని జరగడానికి వెనుక ఏదైనా రాజకీయం ఉందా? మీరు బీజేపీలో కూడా పనిచేశారు, ఇది కూడా కలుపుతాను నేను, ఓడిపోయి ఉండొచ్చు, కానీ కాబట్టి బీజేపీ తీరు కూడా మీకు తెలిసి ఉండాలి. దేశంలో అది ఒక పెద్ద సమస్య. మీ విమర్శ, మీ సమాధానం ఎక్కువసార్లు తెలుగుదేశంతో ఆగిపోతుంది. తెలుగుదేశం హయాంలో ఇన్ని ఆలయాలు కూల్చారు, ఇది ఒక్కటే సమాధానం మీరు ఇస్తుంటారు. మరి వీళ్ళు ముగ్గురు చేస్తున్న ఆందోళన, ఈ ఘటనలు, మీ బీజేపీ నేపథ్యం, వీటిని చూసినప్పుడు ఏం జరుగుతుందో అసలు ఆంధ్రప్రదేశ్లో? మన ప్రజలైతే వాటి గురించి ఏమీ ఒక ప్రధాన సమస్య అవ్వలేదు, కానీ ఆగలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ రామతీర్థం గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. హౌ డు లుక్ అట్ ది ఇష్యూ? నేను ఇందాక చెప్పినప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి చేసిందని చెప్పేశారు. కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దేవాదాయ శాఖ మంత్రిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. కానీ ఆ రోజు వాళ్ళు కూడా దాన్ని దేవాలయాలు కూల్చివేయడంలో వాళ్ళకు కూడా బాగుంది, దాంట్లో ఎటువంటి సమస్య లేదు దాంట్లో. కాకపోతే ఈ రామతీర్థం ఘటన కానీ ఇది చాలా కొండ మీద ఉంటుంది సార్. దాదాపు మనం 300-400 మెట్లు ఎక్కితే కానీ కనబడని ప్రాంతం అది. ఒకటి కాదు సార్, దేశవ్యాప్తంగా ఇది సోషల్ మీడియాలో ఒక ఇష్యూ. వందలాది ఆలయాలు కూల్చేశారు, లేకపోతే మత మార్పులు జరిగాయి. ఇంకా చెప్పాలంటే సూటిగా తెలంగాణ ముస్లిం రాజ్యం, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అనే అయిపోయిందనే స్థాయిలో ప్రచారం జరిగింది. సో ఎట్లా దీనికి మీరు ఇచ్చేటటువంటి వివరణ? బికాజ్ మీరు ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా సార్, కనకదుర్గ అందులో చాలా విజయవాడ అనేసరికి సింబాలిక్ సార్. ఒకటి, నాకు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉందో మిగతా రాష్ట్రాలు ఎట్లా నాకు ఐడియా లేదు, కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మా ముఖ్యమంత్రి గారు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాడు ఆయన. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా ఉండాలని భావించే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. ఎక్కడా కూడా కులం ముద్ర పడే కానీ మతం ముద్ర పడే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు చేయరు. కానీ మీరు రామతీర్థం ఘటన అడిగినప్పుడు, రామతీర్థం ఘటన కూడా కొన్ని ఆధారాలు అయితే కనుక మన శ్రీకాకుళంలో కానీ చాలా చోట్ల తెలుగుదేశంతో ఉన్న సంబంధం ఉన్న నాయకుల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, దాంట్లో విత్ ఆధారాలతో సహా. కాకపోతే పచ్చ మీడియా ఏం జరుగుద్దంటే మా హయాంలో కూల్చారు జరిగిందని మా మీద చూపెడుతుంది తప్ప మేము ఏదైతే ఆధారాలతో అరెస్ట్ చేసామో దాన్ని చూపెట్టే పరిస్థితి మీడియాస్లో, కొన్ని మీడియాలో కనపట్లేదు. దాంట్లో చాలామందిని అరెస్ట్ చేశాం. అంతర్వేదిది సిబిఐకి మా ముఖ్యమంత్రి గారే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆయన రాసి పంపించారు ఆయన, కానీ వాళ్ళు చేకప్ చేయలేదు దానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇప్పుడు మా అమ్మవారి గుళ్ళో 3 వెండి సింహాలు పోయినాయి. రథం రోడ్డు మీద రథం ఉంటుంది, 3 వెండి సింహాలు సెన్సేషన్ అయింది. అప్పుడు దాన్ని మనం దొంగల్ని పట్టుకున్నాము, రికవరీ చేశాము, వాటిని పునర్నిర్మించాము. కానీ ఎంతమంది తెలుసు దొంగలు పట్టుకున్న సంగతి? మీడియాలో చూపెట్టాము, కానీ దాన్ని ఎవరు మీరు అన్న విధంగా ఎవరు ఫాలో కావట్లా. దొంగతనం చేసిందే చెప్తున్నారు తప్ప దొంగని పట్టుకొని కూడా రికవరీ చేస్తే దాన్ని ఎక్కడ చూపెట్టిన పరిస్థితి లేదు. కానీ ఒకటి, మా హయాంలో ఏం జరిగినా కానీ దాన్ని రెక్టిఫికేషన్ చేసాం వెంటనే. దేవాలయాలు కూడా అభివృద్ధి చేసాం అన్నిటికంటే కూడా. కాణిపాకం దేవాలయం ఎప్పుడో పురాతన దేవాలయం, దాన్ని మొత్తం పడేసి శంకుస్థాపన చేసింది మా ప్రభుత్వమే, ఓపెనింగ్ చేసింది కూడా మా ప్రభుత్వమే. అలా అభివృద్ధి చేసామని మాత్రం గర్వంగా చెప్పగలుగుతా. భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు, జనసేన దేవాలయాలు కూల్చేస్తే దేవాలయాలు నిర్మించిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. రైట్. థ్యాంక్ యూ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ మీకు విలువైన సమయం ఇచ్చారు. ఖచ్చితంగా మా